కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల. మంజునాథుడు కొలువై ఉన్నాడక్కడ. నిత్యం వేల మంది స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆ ముక్కంటి మహిమల గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రం ఒళ్ళు గగురు పొడిచే దారుణమైన ఘటనల గురించే మాట్లాడుకుంటారు. అక్కడ ప్రతి రాత్రి కాళరాత్రి. అందుకే ధర్మస్థలలో జరిగిన భయంకరమైన హత్యల గురించి, ఆడవాళ్ళని దారుణంగా చెరపట్టి చంపేసిన సంఘటనల గురించి రహస్యంగా చెప్పుకుంటూ ఉంటారు. ధర్మస్థలకు కొత్తగా వచ్చిన వారిని చూసి అయ్యో పాపం అనుకోకుండా ఉండలేరు అక్కడి వాళ్ళు. ఒక పారిశుద్ధ్య కార్మికుడు తన చేజేతుల వందల మందిని ఆడవాళ్ళని పూడ్చిపెట్టాను అని చెప్పాడు. బట్ అంతకంటే ముందే కొన్ని వందల మంది అత్యంత దారుణమైన స్థితిలో, అసహజ రీతిలో చనిపోయారు అక్కడ. అంటే దశాబ్దాలుగా ధర్మస్థలలో మృత్యు ఘోష వినిపిస్తుందనే మాటేగా. ధర్మస్థల, దాని పక్కనున్న ఉజిరే, ఈ రెండు గ్రామాల చుట్టుపక్కలంతా అడవి ఉంటుంది. పక్కనే నేత్రావతి నది ప్రవహిస్తూ ఉంటుంది. సో అరిచి గీ పెట్టినా సరే పలకని ఒక నిర్మానుష్య ప్రాంతంలో అడ్డు అదుపు లేని అరాచకాలు జరిగిపోయాయి. బడి పిల్లల్ని కూడా చూడకుండా వేట కుక్కల్లా రక్కి చంపేశారు. దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసిన ధర్మస్థల రహస్యంపై కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. చిన్న చిన్న స్కూల్ పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు, మహిళల్ని పూడ్చిపెట్టానని చెప్తున్న వ్యక్తే కనీసం 300 శవాల లెక్క చెబుతున్నాడు. ఇవి కాక ధర్మస్థలలో మరో 452 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారని ఆర్టీఐ డేటా చెబుతోంది. అంటే ఇప్పటికీ తేలుతున్న మరణాల సంఖ్య 752. మరి లెక్కలోనికి రాని హత్యల మాటేంటి? అసలు ధర్మస్థలలో వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నాయా అనే సందేహం వస్తోంది. కొంతమంది పెద్ద మనుషులు ధర్మస్థల ప్రాంతం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఏలేస్తున్నారు. వాళ్లు చేసినవే ఈ అత్యాచారాలు, హత్యలు. వాళ్ల ఆధిపత్యం ఎంతటిది అంటే, ఒక మంత్రి పరామర్శకి అని బయలుదేరి ధర్మస్థల పొలిమేర వరకు వచ్చి వెనక్కొచ్చేశాడు. ఎవరు ఆపుంటారు ఆ మంత్రిని? అక్కడ జరుగుతున్న దుర్మార్గాల మీద సాక్ష్యం చెబుతానంటూ ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. కానీ పోలీసుల్ని కదలనివ్వకుండా చేశారు. అలా కదలనివ్వకుండా చేసింది ఎవరై ఉంటారు? దయచేసి బలహీనమైన వ్యక్తులు వినకూడది మాటలు. అండర్వేర్ లేని ఎంతో మంది మహిళలను, బడికి వెళ్లే 12 ఏళ్ల ఆడపిల్లను, కాలేజ్ అమ్మాయిల నగ్న శవాలను పూడ్చిపెట్టాడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు. స్కూల్ కు వెళ్లే ఒక అమ్మాయి, వయసు దాదాపు 12 నుండి 15 ఏళ్లు ఉంటుంది. ఆమెకు స్కూల్ యూనిఫామ్ చొక్కా మాత్రమే ఉంది. అండర్వేర్, స్కర్ట్ లేవు. ఆమెపై ఊర కుక్కల్లా పడి చెరిచిన గుర్తులుండడం స్పష్టంగా చూశాడు. మెడపై దారుణమైన గాయాలున్నాయి. ఆ పాప శవాన్ని స్కూల్ బ్యాగ్ తో సహా పూడ్చేశాడు. ఓ యువతి, బహుశా 20 ఏళ్లుంటాయి. ఆమెను యాసిడ్ తో కాల్ చేశారు. ఆ యువతి శవాన్ని ఒక న్యూస్ పేపర్లో చుట్టిపెట్టి ఉంచారు హత్య చేసిన వాళ్ళు. అందరిలా ఆ శవాన్ని పూడ్చకుండా తగలబెట్టారని చెప్పడంతో అలాగే చేశాడు ధర్మస్థలలోని ఆ పారిశుద్ధ్య కార్మికుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా వందల మందిని ఇలా పూడ్చేసి కాల్ చేశాడు. ఇంకొన్ని శవాలను నదిలో పారేశాడు కూడా. ఇప్పుడు వీటన్నిటి లెక్కలు తీస్తున్నారు పోలీసులు. ధర్మస్థలలో ఓ వ్యక్తిని భీమా అని పిలుచుకుంటున్నారు అక్కడి ప్రజలు. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని చెప్పుకుంటున్నది ఇతన్నే. ఉన్నట్టుండి జూలై 3వ తేదీన ధర్మస్థల పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే, ధర్మస్థల ప్రాంతంలో వందలాది మందిని హత్య చేశారు. ఆ శవాలను తానే స్వయంగా ఖననం చేశానంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 1995 నుండి 2014 వరకు మంజునాథ ఆలయంలో పనిచేశాడు భీమా అనే వ్యక్తి. తన భయానక అనుభవాలను ఒక లేఖలో రాసి పోలీసులకిచ్చాడు. తన 20 ఏళ్ల సర్వీస్ లో
వందలాది శవాలను పాతిపెట్టానని, కొన్నిటిని డీజిల్ పోసి తగలబెట్టానని చెప్పుకొచ్చాడు. ఇంకొన్ని మృతదేహాలను నేత్రావతి నది తీరంలో ఆలయం దగ్గర ఉన్న అడవుల్లో పాతిపెట్టినట్టు, మరికొన్నిటిని నదిలోకి విసిరేసినట్టు వివరించాడు. దారుణమేంటంటే ఆ మృతుల్లో ఎక్కువ ఉన్నది మహిళలు, మైనర్ బాలికలే. పైగా వారిపై అత్యంత జుగుప్సాకర రీతిలో లైంగిక దాడి జరిగిందని, కొందరినైతే యాసిడ్ పోసి చంపేశారని కంప్లైంట్లో రాశాడు. మరి ఆనాడే ఎందుకని కంప్లైంట్ చేయలేదు? ఇదే విషయం అడిగారు పోలీసులు. తనకిష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి మరి ఆ పని చేయించారంటూ చెప్పుకున్నాడు. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా నోరు విప్పితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినందుకే ఆనాడు నోరు తెరవలేదని సమాధానమిచ్చాడు. అయినా సరే ధైర్యం చేసి 1998లో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయబోయాడు. బట్ విషయం తెలిసి తీవ్రంగా కొట్టి భయపెట్టారు. 2014లో ధర్మస్థల వదిలి వేరే ప్రాంతానికి పారిపోయాడు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. 2014లో తన కుటుంబంలోని ఒక బాలికపైనే లైంగిక దాడి చేశారట. ఆ ఘటన తరువాత తీవ్ర మానసిక వేదనకు గురైన భీమా భయంతో ధర్మస్థల వదిలేసి వెళ్లిపోయాడు. సరే, 2014లో పొరుగు రాష్ట్రానికి పారిపోయిన వ్యక్తి ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఎందుకని ధర్మస్థల ప్రాంతానికొచ్చాడు? ఎందుకని ఆనాడు జరిగిన అకృత్యాలపై ఇప్పుడు కంప్లైంట్ చేశాడు? దీనికి సమాధానం చెప్పాడు భీమా. దాదాపు దశాబ్దం తరువాత అపరాధ భావం చుట్టుముట్టిందట. పడుకుంటే అవే కలలు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడట. ఒకవేళ ఆ శవాలకు సరైన రీతిలో అంత్యక్రియలు జరిపిస్తే, వారి ఆత్మలకు శాంతి లభిస్తే తనకు కూడా కొంత మనశ్శాంతి లభిస్తుందని, అందుకే కంప్లైంట్ చేయడానికి సాహసించానని చెప్పుకున్నాడు. చెప్పేది వింటే ఎవ్వరూ నమ్మరు. ఒకరిద్దరిని హత్య చేశారు అనడం కొంత నమ్మశక్యంగా ఉంటుంది. కానీ వందల మందిని చంపేసి పాతిపెట్టారంటేనే నమ్మేలా లేదు ఆ విషయం. మొదట్లో పోలీసులు కూడా నమ్మలేదు. అందుకే తాను చెప్పేది నమ్మరని తెలిసి ఇది వరకు ఎక్కడైతే శవాలను పూడ్చిపెట్టాడో అక్కడికే వెళ్లి ఆ అస్థి పంజరాలను ఫోటో తీశాడు. వాటిని కూడా పోలీసులకు సాక్ష్యంగా అందించాడు. తాను ధర్మస్థలలోనే ఉద్యోగం చేశాను అనడానికి కొన్ని ఆధారాలను కూడా సమర్పించాడు. అప్పట్లో చంపేస్తామని బెదిరించిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఆ పని చేయరా? అంటే తెగించి ఫిర్యాదు చేశాడా? లేక ఇప్పుడెవరూ ఏమీ చెయ్యలేరని అనుకున్నాడా? దీనికి సమాధానం ఉంది భీమా దగ్గర. నేరుగా ధర్మస్థలకి రాలేదు ఆ పారిశుద్ధ్య కార్మికుడు. ముందుగా స్థానిక ప్రజా సంఘాల కార్యకర్తలు, జర్నలిస్టులను కలిశాడు. వాళ్లు ధైర్యం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చాడు. ఇక అసలు విషయం, అన్ని హత్యలు చేసిందెవరు? స్కూల్ పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు, మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడి చేసి హత్య చేసిందెవరు? దీనిపై అన్ని వివరాలను చెప్తున్నాడు భీమా. బయటకొస్తున్న సమాచారం ప్రకారమైతే ధర్మస్థల ఆలయంలో పనిచేసే కొందరు పవర్ఫుల్ పర్సన్సే అని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. శవాలను ఎక్కడ ఖననం చెయ్యాలో, ఎవర్ని ఎలా చంపాలో ఆలయ పెద్దలే ఆదేశాలిచ్చారని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఈ భీమా చెప్పేంత వరకు ధర్మస్థలలో వందల మందిని హత్య చేశారు అన్న విషయమే బయటకు రాలేదా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. తమ వాళ్ళు కనిపించడం లేదని కనీసం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చుంటారు కదా. అలా కూడా జరగలేదా? వందల మందిని హత్య చేస్తే వారి వారి కుటుంబాలు మౌనంగా ఉంటాయా? పైగా భీమా చూసిన ఆఖరి మర్డర్ 2014లో. ఇప్పటికి దశాబ్ద కాలం దాటిపోయింది. మరి ఇన్నేళ్లలో ఎందుకని ఆ హత్యలు, మిస్సింగ్ కేసులు బయటకు రాలేదు? 1995 నుంచి 2014 మధ్య దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల్లో 250 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ధర్మస్థల ఆలయానికొచ్చిన భక్తులు, స్థానికులు, మిస్ అయిన మైనర్ బాలికలు ఈ 250 మిస్సింగ్ కేసుల లిస్టులో ఉన్నారు. అంటే వందల మందిని హత్య చేస్తే ఎవరూ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అనేది మాత్రం అబద్ధం. తమ వారి ఆచూకీ కనిపించట్లేదని ఫిర్యాదు చేయడం ముమ్మాటికి నిజం. బట్ ఆధారాలు లేవు అని చాలా కేసులు క్లోజ్ చేసేశారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2012లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల మైనర్ పై జరిగిన లైంగిక దాడి.
ఆనాడు ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసిన తీరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 17 ఏళ్ల బాలికని కూడా చూడకుండా దారుణానికి పాల్పడింది ఒకరిద్దరు కాదు, చాలా మంది. శరీరంపై దుస్తులు లేవు, ఒంటి నిండా గాయాలు. అలాంటి స్థితిలో దొరికింది ఆ బాలిక శవం. అప్పట్లో సంతోష్ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. కానీ హత్య చేసింది అతను కాదని నిర్దోషిగా వదిలేశారు. ఈ కేసులో మరొక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ కేసులో కీలక సాక్షుల్ని కూడా హతమార్చారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేశారని తెలిసి పరామర్శించడానికొస్తున్న మంత్రి కూడా ధర్మస్థల వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. సో ఏవో శక్తులు మంత్రిని సైతం అడ్డుకున్నాయనే కదా అర్థం. ధర్మస్థలలో 1995 నుంచి ఈ ఘోరాలు జరుగుతున్నాయని పారిశుద్ధ్య కార్మికుడు భీమా చెబుతున్నాడు. కానీ అంతకు ముందు నుంచే అక్కడి అకృత్యాలపై కథలుగా చెప్పుకునేవారు. అంతెందుకు, ఇందాక చెప్పుకున్నాం కదా 17 ఏళ్ల మైనర్పై లైంగిక దాడి జరిగిందని. ఆ బాలిక తాత మీడియాకు చెప్పాడు, ఇలాంటివి వారంలో కనీసం 2-3 ఘటనలు జరుగుతుండేవి అని. ఆ బాధిత కుటుంబం చెప్పింది. ఎందుకంటే ఇళ్లల్లో బాత్రూమ్స్ లేక అడవిలోకి వెళ్లాల్సొచ్చినప్పుడు అడవి పందులు శవాల్ని పూడ్చిపెట్టిన చోట తవ్వేసేవి. అలా ఎన్నో ఎముకల గుళ్ళు బయటపడేవి. అంటే ధర్మస్థల ఆలయాన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఎంతో మందికి అన్యాయం జరిగింది అనేది బాధితురాలి తాత చెబుతున్న మరొక సంచలన విషయం. దీనికి సాక్ష్యమేమిటి అని అడగొచ్చు. దానికి సమాధానమే నాగరిక సేవా ట్రస్ట్ వేసిన ఆర్టీఐ పిటిషన్. ధర్మస్థల, ఉజిరై గ్రామాల్లో 2001 నుంచి 2011 మధ్య జరిగిన అసహజ మరణాల లిస్ట్ ఇవ్వండి అని బెళ్తంగడి పోలీసులను ఆర్టీఐ ద్వారా అడిగితే మొత్తం 452 మంది చనిపోయారని సమాధానం వచ్చింది. అందులో 96 మంది మహిళలు. అలాగని ఈ 452 మరణాలు పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్న 300 శవాలు ఒక్కటి కావు. వేటి లెక్క వాటిదే. ధర్మస్థలలో ఒక ముఠా ఉంటుందట. బాగున్న జంటల్ని టార్గెట్ చేయడం, ఆ స్త్రీల మీద లైంగిక దాడి చేయడం చేస్తుందట ఈ ముఠా. దానికి డి గ్యాంగ్ అని పేరుందని ధర్మస్థలలో చెప్పుకుంటుంటారు. వాళ్లకి కొంతమంది ఊరు పెద్దల అండదండలు ఉండడంతో పేట్రేగిపోయేవారట. ఇక అందులోని మగవారినైతే ఇంకా దారుణంగా చంపేసేవాళ్లు. నోటికి ముక్కుకి టవల్ చుట్టేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసేవాళ్లు. రాష్ట్రీయ హిందూ జాగరణ్ వ్యవస్థాపకుడైన మహేష్ శెట్టి ఆయన చిన్నప్పటి నుంచి ధర్మస్థలలో ఇలాంటి అకృత్యాలు జరగడాన్ని చూస్తూ వింటూ పెరిగాడు. పెద్దయ్యాక అక్కడి నేరాల మీద పోరాడినందుకు ప్రాణాలు తీసేస్తామని చెప్పి మరి వాహనంతో ఢీకొట్టి చంపేశారు. ధర్మస్థల నేరాలపై ఎవరైనా పోరాడినా, నిరసనలు తెలిపినా అక్కడి పెద్దలు వదిలిపెట్టరన్న పేరుంది. ఏదో ఒక రకంగా వేధిస్తారు లేదా చంపేస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు అక్కడి ప్రజలు. (2003లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనన్య భట్ తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్ళింది. ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. తల్లి సుజాత భట్ ధర్మస్థలలో తన కూతురి కోసం వెతకని ప్రదేశమంటూ లేదు. అక్కడికొచ్చిన సుజాతకు ఆ ఊరి వాళ్లు ఏమని చెప్పారో తెలుసా? ఇక వెతకడం ఆపేయండి, ఇక్కడిదంతా మామూలే అని చెప్పారు. కనీసం పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోలేదంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కూతురిని వెతుక్కుంటూ వెళుతున్న సుజాతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి కూడా చేశారు. తన కూతురుని వెతుకుతూ ఉన్న క్రమంలో తల వెనక ఎవరో బలంగా కొడితే 3 నెలల పాటు కోమాలో ఉన్నారామె. డిశ్చార్జ్ అయ్యాక మంగళూరులోని సొంతింటికి వెళ్లి చూస్తే లోపల ఇల్లంతా కాలిపోయి ఉంది. ఇంట్లో వస్తువులన్నింటినీ తగలబెట్టేశారు. ధర్మస్థలలో ఎంత దారుణ పరిస్థితులుండేవో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. స్టోరీలో మరొక్కసారి వెనక్కి వెళదాం. 17 ఏళ్ల ఇంటర్ సెకండ్ ఇయర్ బాలికను కొంతమంది అత్యాచారం చేసి చంపేశారని చెప్పుకున్నాం కదా. దానికి 2-3 రోజుల ముందే డబుల్ మర్డర్స్ జరిగాయి. అన్నా చెల్లెళ్లు కలిసి వెళుతుంటే అన్నను చంపేసి ఆ చెల్లిపై సామూహిక అత్యాచారం చేశారు. తరువాత రాయితో తలపై కొట్టి ఆమెను కూడా హతమార్చారు. సో ధర్మస్థలలో ఎవరిని కదిపినా కూడా ఇలాంటి దారుణాల గురించే చెబుతున్నారు. కర్ణాటక వ్యాప్తంగా జరిగిన హత్యలన్నీ ఒక లెక్క. ఒక్క
ఒక్క ధర్మస్థలలో జరిగిన హత్యలు మరొక లెక్క. ఆ మాటకొస్తే మొత్తం కర్ణాటకతో పోల్చితే ఒక్క ధర్మస్థలలో జరిగిన హత్యలే ఎక్కువ అంటారు అక్కడి ప్రజలు. పోలీసుల ముందు లొంగిపోయిన భీమా రఫ్ గా 300 మందిని చంపేశారని చెబుతున్నారు. కానీ అడవిలో కుళ్ళిపోయిన శవాల మాటేంటి? నేత్రావతి నదిలో కొట్టుకుపోయిన మృతదేహాల సంగతేంటి? అడవి జంతువులు పీక్కు తినేసిన డెడ్ బాడీలను ఎవరు లెక్క పెట్టారు? 100 మందిపై జరిగిన అత్యాచారాలు, హత్యల వివరాలు అసలు నమోదే కాలేదు. అంటే ఈ లెక్కన ఇన్నేళ్లలో 100 మందిని కాదు, 1000 మందిని హతమార్చారని స్వయంగా అక్కడి ప్రజలే చెబుతున్నారు. ధర్మస్థలలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, అక్కడి అకృత్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటుంటే బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్యంగా మీడియాకు తెలుసు. కొంతమంది ధర్మస్థలలో జరిగే అత్యాచారాలు, హత్యలపై ఫోకస్ పెట్టారు కూడా. అంతెందుకు, బెంగళూరులో హత్య గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ పత్రికలోనూ ధర్మస్థలపై కథనాలొచ్చేవి. ఓ దీపావళి నాడు వేసిన స్పెషల్ ఎడిషన్లో ధర్మస్థల మాఫియాపై పెద్ద ఆర్టికలే వచ్చింది. ఆ వెంటనే ఆ వార్త రాసిన రిపోర్టర్ను చంపేశారు. ఈ సందర్భంగా పద్మలత అనే 17 ఏళ్ల మలయాళీ అమ్మాయి హత్య గురించి చెప్పుకోవాలి. ఇంటర్ చదువుతున్న ఆ అమ్మాయి 1986 డిసెంబర్లో మిస్ అయింది. 56 రోజుల తర్వాత నేత్రావతి నది ఒడ్డున ఒంటిపై దుస్తులు లేకుండా ఎముకల గూడులా మారిన స్థితిలో ఆమె శవం దొరికింది. కారణం, ఆమె తండ్రి కమ్యూనిస్టు పార్టీ తరపున ధర్మస్థల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలి అనుకోవడమే అని చెప్తారు. చంపిందెవరో ఆ తండ్రికి తెలుసు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కూడా. కానీ ఇప్పటికి 40 ఏళ్లైంది. ఇప్పటిదాకా ఆ కేసును విచారించిందే లేదు. ఎప్పటికైనా ఎంక్వైరీ చేస్తారేమో అని తన కూతురు శవాన్ని దహనం చేయకుండా పూడ్చిపెట్టాడు ఆ తండ్రి. ధర్మస్థలిలో 1970 నుంచే అరాచకాలు, దారుణ అకృత్యాలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి. అంతకుముందు ఎన్ని జరిగాయో తెలియదు గాని 1979లో జరిగిన ఓ సంఘటన యావత్ కర్ణాటకను ఉలిక్కిపడేలా చేసింది. వేదవల్లి అనే టీచర్ ఆమెకు రావాల్సిన హెడ్ మిస్ట్రెస్ ప్రమోషన్ను కోర్టుకు వెళ్లి మరీ సాధించుకున్నారు. ఆ టీచర్ భర్త అక్కడే డాక్టర్గా చేసేవారు. ఆమె ప్రమోషన్కు అడ్డుపడిన కొందరు ప్రముఖులు భర్త లేనప్పుడు ఇంట్లోకి వెళ్లి బాత్రూంలోనే ఆమెను తగలబెట్టారు. దీనిపై కంప్లైంట్ చేయడానికి వెళ్తే భర్తపైనే రివర్స్ కేసు పెట్టారు. ధర్మస్థల దారుణాల గురించి విన్న ఓ సుప్రీంకోర్టు న్యాయవాది ఏమన్నారో తెలుసా? తనకు తెలిసినంత వరకు భారత న్యాయ వ్యవస్థలో ఇదో అరుదైన కేసు అని అభివర్ణించారు. అంటే ధర్మస్థలలో ఎలాంటి వ్యవస్థ పనిచేయదు అని చెప్పడం ఆ న్యాయవాది ఉద్దేశం. అందుకే ఎన్నో డిమాండ్ల తర్వాత ధర్మస్థల వివాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు. పోరాడితే గాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వెయ్యలేదు అక్కడి ప్రభుత్వం. 4 ఐపీఎస్ అధికారులతో కలిపి జూలై 19న ఒక సిట్ను ఏర్పాటు చేసింది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఆ 4 అధికారుల్లో ఒకరు సిట్ నుంచి తప్పుకోబోతున్నారంటూ కర్ణాటక మీడియాలో వార్తలొచ్చాయి. బట్ మీడియా ఫోకస్ పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో దర్యాప్తు గట్టిగానే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. సిట్ మొత్తం 13 చోట్ల తవ్వకాలు జరుపుతోంది. మొదట జరిపిన తవ్వకాల్లో ఎలాంటి అస్థిపంజర అవశేషాలు లభించలేదు. కానీ ధర్మస్థల అటవీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో పుర్రెలు, ఎముకలు కనిపించాయి. సాక్షుల విచారణ, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ కూడా మొదలైంది. సో ధర్మస్థల దారుణాలు నిజమే అనడానికి సాక్ష్యాలు బయటపడుతున్నాయి. మరోవైపు ధర్మస్థల బాధితులు సైతం బయటకొస్తున్నారు. 2012లో దారుణ హత్యకు గురైన 17 ఏళ్ల విద్యార్థిని కేసు దర్యాప్తు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అటు అనన్య భట్ హత్య కేసును కూడా ఛేదించాలని ఆమె తల్లి సుజాత పట్టుబడుతోంది. మున్ముందు ఇలాంటి బాధిత కుటుంబాలు ఇంకెన్ని ముందుకొస్తాయో చూడాలి. కాకపోతే తెలియాల్సిందల్లా అన్ని 100 మందిని చంపిందెవరు? ఆ మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? ఎవరి సాయంతో అన్ని శవాలను మోసి ఊడ్చి కాల్చారు? వీటన్నింటికీ వచ్చే సమాధానమే అసలు హంతకులెవరో చెప్తుంది. సిట్ కూడా ఆ వేటలోనే ఉంది.